100% అండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అంటే హీస్ ద సేమ్ ఆర్టిస్ట్ కదా. సో ఒక ఆర్టిస్ట్ అంటే హీ విల్ ఓన్లీ డూ వాట్ ద డైరెక్టర్ ఇస్ సేయింగ్. బికాజ్ మనం ఒక పపెట్స్ లాంటి ఒక సెట్లో ఒక ఫిల్మ్ చేసినప్పుడు వీఆర్ లైక్ పపెట్స్. సో వాట్ ఎవర్ ద డైరెక్టర్ ఇస్ సేయింగ్ విల్ డూ దాట్ ఓన్లీ అకార్డింగ్ టు దాట్. సో ఫస్ట్ సినిమాలో నాకు వెరీ వెరీ బ్యాడ్ రిమార్క్స్ వచ్చిందండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ లవ్డ్ మీ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్. Audience still love me only for my first film. I understand. I agree. One of your fans lo nenu unna na time lo release ayina. So audience, so again audience vibe lo చూస్తే నాకు ఓన్లీ 2-3 సినిమాలు ముఖ్యం. కానీ క్రిటిక్స్ వైబ్లో చూస్తే రీసెంట్గా నేను దహనం అని ఒక సినిమా చేశాను. సో ఆ సినిమాలో క్రిటిక్స్ నా కోసం పేజెస్ రాశాడు. కానీ ఒక పర్సన్ జనాలు అస్సలు ఒక పర్సన్ కూడా ఆ సినిమా చూడలేదు. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ వై టు డూ ఆల్ దిస్. బట్ మళ్ళీ ఇది పాస్టెరిటీ కోసం కూడా కొన్ని చేయాలి. తర్వాత మేబీ రిజిస్టర్ అవుతుంది, మేబీ స్లోగా ఓటీటీలో రిజిస్టర్ అవుతుంది. ఆ మైండ్ అనుకుని ఐఎమ్ డూయింగ్ ఇట్. కానీ ఆదిత్య గారు ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఫస్ట్ పాయింట్ అది నిజం కదా. దాంట్లో ధైర్యం ఏంటి ఇది అంటే ఇఫ్ యూఆర్ సేయింగ్ ద ట్రూత్ వీ షుడ్ బి ఫియర్లెస్ కదా. అది నా సినిమా, బట్ అది నిజంగా ఎవ్వరూ చూడలేదు. అంటే మేము మా ఫ్రెండ్స్కి పంపించినప్పుడు వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళింది. నేను నా ఫ్రెండ్ గ్రూప్లో అన్ని ఫ్రీ టికెట్స్ పంపించాను. 40 ఫ్రీ టికెట్స్ పంపిస్తే 4-5% వచ్చిన వాళ్ళు. సో దట్ ఈస్ ట్రూ. బికాస్ అంటే వుడ్ యూ నెవర్ బి డిసప్పాయింటెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ జెస్చర్స్? డిసప్పాయింట్మెంట్ అండ్ ఇది అంటే ఇఫ్ యూఆర్ కీపింగ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఎలాగైనా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. I removed these 2 things from my life. ఈ డిసప్పాయింట్మెంట్ కూడా తీసాను నేను నా లైఫ్ నుంచి. అండ్ ఈ పెద్ద హ్యాపీనెస్ కూడా తీసాను. ఎందుకంటే ఇట్ ఈస్ ద two parts of the same coin. If we keep too much of value to happiness on certain point, ఆటోమేటిక్గా డిసప్పాయింట్మెంట్ కూడా వస్తుంది అదే పాయింట్లో. సో one has to be neutral. చెప్పింది ఏంటంటే one has to be try to be neutral. In proper Telugu we call it as స్థితప్రజ్ఞ. స్థితప్రజ్ఞం, అది సంస్కృతంలో కూడా అదే వర్డ్ ఉంది, స్థితప్రజ్ఞం. సో న్యూట్రల్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ గుడ్ అండి. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టినప్పుడు 100% ద బ్యాలెన్స్. మీకు ఎలా వచ్చింది ఆదిత్య గారు ఇంత స్థితప్రజ్ఞ? ఇది స్థితప్రజ్ఞం అంటే ఇది లైఫ్ కదా. అండ్ లైఫ్ అందరికీ సమయము లైఫ్ అన్నీ నేర్పిస్తుంది కదా. సో నాకు కూడా సేమ్. బట్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ లైఫ్. ఐ డూ నాట్ లైక్ ఇది బ్యాడ్ లక్ వల్ల అయింది, ఇది అది వల్ల అయింది, ఇది అవతల వాళ్ళ వల్ల అయింది. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐ డూ నాట్ థింక్ ఆఫ్ పీపుల్ యాజ్ ఎనిమీస్ ఆర్ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీ వన్, ఈవెన్ పీపుల్ హూ హ్యావ్ బ్యాక్. సో యూ హ్యావ్ నో ఎనిమీస్ ఇన్ లైఫ్? నా తరపున అస్సలు ఎవరు లేదు. ఐ డూ నాట్ నో ఫ్రమ్ దేర్ సైడ్. ఎందుకంటే ఐ థింక్ ఇట్ ఈస్ లైఫ్. ఐ థింక్ ఇట్ ఈస్ లెసన్స్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీపుల్. I just love when something related to life and deep talks like this happen. Telsa Aditya. So it is not that XYZ did something to me, ABC cheated. You take the responsibility for everything which has happened in your life. I see it as life trying to give me a lesson, which I don't take myself or also responsibility. I don't blame the other person also. Not only as a person, you have also just stepped up as a human being when you talk all these things. తెలియదు అది. బట్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ వీఆర్ నాట్ లైక్ స్ట్రేట్ పీపుల్, వీఆర్ లైక్ అ వేవ్ ఫార్మ్. సో సమ్ టైమ్స్ వీ గో అప్ ఆల్సో. మీరు చెప్పినట్టు ఇన్ లైఫ్ వీ గో అప్ ఆల్సో, వీ గో టు వెరీ ఎన్లైటెడ్ స్టేజ్ ఆల్సో. బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు వీ గో వెరీ లో ఆల్సో, వీ బిహేవ్ వర్స్ దెన్ యానిమల్స్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో ట్రూ. అంటే మీరు ఇంత డీప్ లెసన్స్ లైఫ్లో నేర్చుకున్నారు అంటే వాట్ వేర్ దోస్ ఇన్సిడెంట్స్? వీ వుడ్ ఆల్సో లైక్ టు నో వాట్ మేడ్ యూ టు చేంజ్ లైక్ దట్. ముఖ్యంగా ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. ఇన్ యువర్ లైఫ్ అంటే బికాస్ అ క్రియేటివ్ పర్సన్ ఉన్నప్పుడు వెన్ వీ రైట్ అబౌట్ క్యారెక్టర్స్, అండ్ ఐఎమ్ ఆల్సో రైటర్, సో వెన్ వీ రైట్ అబౌట్ క్యారెక్టర్స్ వీ థింక్ అ లాట్. అండ్ వన్ పర్సన్ లెర్న్స్ మోస్ట్ ఫ్రమ్ హిజ్ ఆర్ హర్ ఓన్ జర్నీ. నేను ఏం చూశాను, నా లైఫ్లో కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంది. చెప్పండి. అంటే రిలేషన్షిప్స్ అయినా సరే, కెరియర్లో కొన్ని అది ఉన్నా సరే, అంటే రిలేషన్షిప్స్ బ్రేక్అవుట్స్ అట్లా వాట్ ఎవర్ సేమ్ ప్యాటర్న్. ఆర్ కెరియర్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్, బిజినెస్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్, పార్ట్నర్స్ మోసం చేస్తున్నారు అది అట్లా కూడా చాలా చోట్ల జరిగింది. సో ఈ ప్యాటర్న్ ప్రతి 3 ఇయర్స్లో ప్రతి 2 ఇయర్స్లో ఈ ప్యాటర్న్ ఎందుకు రిపీట్ అవుతుంది, అది నేను చాలా డీప్ ఆలోచించాను. సో ఐ గాట్ టు నో మై మిస్టేక్స్ ఆల్సో.
అండ్ ఐ గోట్ టు నో వాట్ లైఫ్ ఇస్ ట్రైంగ్ టు టీచ్ మీ ఆల్సో. సో ఐ బికేమ్ న్యూట్రల్ రాదర్ దెన్ రెస్పాండింగ్ టు ఎవ్రీథింగ్. మీరు అడిగారు కదా, సో ఐ న్యూ దట్ ఇట్ ఈస్ నా రియాక్షన్ వల్ల ఇది ట్రిగర్ అవుతుంది బికాస్ ఆఫ్ మై దిస్ రియాక్షన్, బికాస్ ఆఫ్ మై దిస్ ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రిలేషన్షిప్ అండి. రిలేషన్షిప్స్ అంటే ఈరోజు చాలా కాంప్లికేటెడ్ కదా, బికాజ్ ఎవ్రీథింగ్ రిలేషన్షిప్ గురించి బిగ్ బాస్ లో కూడా యు వర్ వెరీ సెంటిమెంటల్. అంటే బికాజ్ relationships అంటే there are 2-3 kinds of relationships. First is the non-romantic kinds of relationships which we have with friends, colleagues, parents, and adi that is like and another the romantic kind of relationships. Now because of technology, because of the change in society, everything is changing, and relationships ki lo kuda chala stress, prati relationship lo unnappudu kuda chala stress vastundi. అండ్ పీపుల్స్ హొరైజన్స్ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్. అంటే నేను చెప్పేది ఏంటంటే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, మీరు ఒక వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్, వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ 10+2, ఆ టైంలో ఒక అమ్మాయిలతో మాట్లాడంటే చాలా కష్టం. ఒక అమ్మాయి అందరూ అట్లా వాళ్ళకి ఒక ప్లేస్లో కూర్చుని చూస్తే వాళ్ళ మధ్య ఒక అఫేర్ అందరూ ఆ టైంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లేట్ 90s. ఇప్పుడు అంత కామన్. Okay, and at that time we used to, like a person like me used to know maximum like 5 girls or 10 girls, adi kuda school lo or colony lo. ఇప్పుడు ప్రతి పర్సన్ ఇన్స్టాగ్రామ్లో, ప్రతి పర్సన్ దాంట్లో 100 మందిలో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్లో. సో ద ఎక్స్పోజర్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్ టు సో మెనీ పీపుల్. సో అప్పుడు ఒక పర్సన్కి ఏం ఫీల్ అవుతుంది, ఐఎమ్ మిస్సింగ్ దిస్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ మిస్సింగ్ దాట్ ఇన్ మై లైఫ్. So we are becoming more and more what you call it, less satisfied with things. సో మీరు అలాంటి ఇన్స్టెన్సెస్ మీకు ఎదురైనప్పుడు వాట్ యూ టెల్ టు యువర్ సెల్ఫ్? ఇది నా లైఫ్లో లేదే, మేబీ ఇంతకన్నా బాగుండేది వాడినే. అంటే ఎవ్రీ పర్సన్ ట్రైస్ టు మేక్ దేర్ లైఫ్ పర్ఫెక్ట్. నో వన్ ఈజ్ లైక్ 100% గుడ్ పర్సన్ ఆర్ 100% బ్యాడ్ పర్సన్. సో బట్ ఒక అనుభవం తర్వాత మనం ఆ అనుభవం నుంచి నేర్చుకోవాలి, వాట్ వెంట్ రాంగ్ అండ్ వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్ టు దట్ రాంగ్ అండ్ వాట్ ఈస్ దేర్ కంట్రిబ్యూషన్.